ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తుంది. మీరు నిజాలు ఉంటే తీయండి, బయటకు తీయండి. ఊరికే అవాస్తవాలు చెప్తే ప్రజలు ఎన్ని రోజులు పబ్బం కట్టుకుంటారు చెప్పండి. ఇది అది కరెక్ట్ కానిది, నిజంగా కూడా వాస్తవం లేదు, మాకు సంబంధం లేదు, పాత ఖర్చులు తీరినా వాళ్ళకి చంపుకోబెట్టరు. ఇంకొక విషయం, కాళేశ్వరం లక్ష కోట్లను అసలు పెట్టిందే 85,000 నుంచి 90,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల కుంభకోణం ఎటు జరుగుతుంది చెప్పండి. కింద మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా సరే, చిన్నవాడైనా పెద్దవాడైనా నాయకుడైనా రాజకీయ నాయకుడు ఎవడైనా సరే, పెట్టిందే 80,000 నుంచి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1,00,000 కోట్లు ఎక్కడ అవినీతి జరుగుతుంది? అసలు ఇంత లాజికల్ కూడా మాట్లాడుతుంటారు. అయితే మరి అన్ని బ్యారేజీలు ఎక్కడి నుంచి వచ్చింది? 3 బ్యారేజీలు కట్టడం జరిగింది, అన్ని పంపులు కట్టడం జరిగింది, టెన్నెల్లు తవ్వడం జరిగింది, కాలువలు తవ్వడం జరిగింది, ఇంత వాటర్ వచ్చింది, మల్లన్న సాగర్ కట్టారు, బండపోచమ్మ సాగర్ కట్టారు, అసలు కొండపోచమ్మ సాగర్ ఇన్ని ప్రాజెక్టులు కట్టిన ఎస్ఆర్పిసి మంచి వాటర్ నింపారు. ఇన్ని జరిగితే పైసలు ఊకనే వస్తాయా? మరి ఖర్చు పెట్టిందే 80,000 నుంచి 90,000 కోట్ల రూపాయలు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా జరిగినట్టు? ఇలా ఇవన్నీ బ్యారేజీలు ఎట్లా కట్టినట్టు చెప్పండి. అసలు ఇవి కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు బుద్ధి లేకుండా మాట్లాడుతుంటాడు. ఏదో నోరు ఉంది కదా, మైక్ ఉంది కానీ ఇష్టానుసారం మాట్లాడుతుంటాడు. ఇది 100% అవాస్తవాలు. ప్రజలు నమ్మడం జరిగింది, ప్రజలు నమ్మి కొంత నమ్మించగలిగారు, నమ్మిర్రు, ఇప్పుడు ఈరోజు అనుభవిస్తున్నారు. కానీ ఇది మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎలాంటి అవినీతి జరగలేదు. ఏదైతే మన తెలంగాణకు మంచి వాటర్ సోర్సెస్ ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, ఈరోజు గ్రౌండ్ లెవెల్ పెరిగింది, ధాన్యం ప్రొడక్షన్ వచ్చిందంటే కాళేశ్వరం వల్ల కూడా వచ్చిందని చెప్పి అందరు తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు కాళేశ్వరం ఎండబెట్టారు. మేడిగడ్డ ఒక పిల్లర్ పగిలిందని చెప్పేసి దాన్ని ఎండబెట్టడం వల్ల మళ్ళీ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. మళ్ళీ తెలంగాణ ప్రజలు, రైతులంతా ఇబ్బంది పడుతూ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దాదాపు 400 పైచీలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో 2014 నుంచి 2023 వరకు రైతుల ఆత్మహత్యలు తగ్గించడం జరిగింది. ఇప్పుడేమో మళ్ళా పాతకాలంలో అయితే కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు అయితే పరిపాలించారో అన్ని ఆత్మహత్యలు జరిగినాయో, అంటే దేశంలో నెంబర్ 2 ఉండే ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, మళ్ళీ ఆ స్థాయికి దిగజార్చింది రేవంత్ రెడ్డి గారు. ఇది ఇప్పుడు కేసీఆర్గా చేసింది అంటే, నేను ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా చెప్పట్లేదు, తెలంగాణ బిడ్డగా చెప్తున్నా. 100% కాళేశ్వరం ప్రాజెక్టు మంచి ప్రాజెక్టు. దాన్ని ఏదో రాజకీయ కుట్రతోనో లేకపోతే రాజకీయ కక్షతోనో దాన్ని ఏదో ఎండబెడుతుంది తప్ప ఇది